నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో వరదలతో ముంచెత్తున్న సమయంలో మన వైఎస్ షర్మిల ఏం పని పాల్పంచుకోవట్లేదట. అసలు ఆమె ఉందో లేదన్నట్టు కూడా కనబడతలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా పర్యటన చేయలేదు. కానీ ఎప్పుడు కూడా గురి జగన్ పైనే పెట్టడం జరుగుతుంది. సో ఇదేమంటుందంటే, ఈ అక్క వాళ్ళ జగనన్న హస్తం ఉందంట. బాలీవుడ్ నటి పైన చేసిన లైంగిక దాడిలో జగన్ హస్తం కూడా ఉందని చెప్తా ఉంది. నిన్న ప్రెస్ మీట్లో అక్క చెప్పింది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముంబై నటి జత్వానీ ఇష్యూలో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. జత్వానీ నోరు మూయించడానికి సజ్జన్ జింతాల్ జగన్ ప్లాన్ వేశారని ఆరోపించారు. ఇద్దరు కూతుర్లను ఉన్న జగన్ ఆమె విషయంలో ఎందుకు ఆలోచించట్లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమ్మ, ఏ సీఎం కూడా ఇటువంటి లుచ్చా పనులు చేయడు. ఈవిడ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి ఒకసారి. ఈ మేడం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, మీరు తెలుసుకొని మాట్లాడండి. ఆల్రెడీ పైన పలు కేసులు ఉన్నాయి, ముంబైలో పలు కేసులు ఉన్నాయి, జరుగుతూ ఉంది ఎంక్వైరీ కూడా. జత్వానీ నోరు మెలిపడానికి సో కడపలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ షర్మిల పలు అంశాలపై మాట్లాడారు. ఇంత నీచానికి ఒడిగట్టడం దుర్మార్గమని, జగన్కు తెలియకుండా ఐఏఎస్ ఐపీఎస్లు కనెక్ట్ అయ్యారు అంటూ జగన్ను ప్రశ్నించారు. ఫస్ట్ ప్రశ్నించడము ఆపి నువ్వు వరదల్లో పోయి పనిచేయమ్మా, మీ అన్నను ప్రశ్నించడం తర్వాత. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడిని, ఇప్పుడున్న అటు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించు, అధికారులను ప్రశ్నించు, అంతేగాని మీ అన్నను ప్రశ్నించడం ఆపు. తను తప్పు చేసిండు, ప్రజలు దాన్ని తిరస్కరించి పక్కకు పెట్టిరు. నువ్వేం చేస్తావు పార్టీ అధ్యక్షురాలుగా అది చెప్పు. ఫస్ట్ ఏపీ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వేం చేస్తావు అని చెప్పు. ఏమంటే మీ అన్నని ముందుకేసుకొని సంచలన ఆరోపణలు చేయడం అయితే కాదు షర్మిలమ్మ. ఇది రాజన్న కుటుంబం సంబంధించిన ఇష్యూ. ఇది రాజన్న ఇట్లా ఎప్పుడు చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక మహానేత. నీ వల్ల, కేవలం వైఎస్ షర్మిల వల్లనే ఆ మహానేత పేరు కూడా చెడిపోతుంది. ఆవిడ అర్థం చేసుకోవట్లేదు. తెలంగాణ ప్రజలకు చేయాల్సిన మోసం చేసి వెళ్ళిపోయినావు నిర్దాక్షిణంగా. కేవలం నీ సౌలభ్యం కోసం తెలంగాణకు వచ్చినావు. ఎవరికి సౌలభ్యం చేయాలో చేసినావు, వెళ్ళిపోయినావు. దాని పేరు చెప్పలేదు. దాని తర్వాత అక్కడ పార్టీ ఏపీలో పెట్టినావు, అక్కడ ఎవరికి సౌలభ్యం చేయాలో చేసినావు. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలోనే ఉన్నావు. సో అది నీకు తెలుసు, జనాలకు కూడా తెలుసు. ఓ మహిళను అడ్డు పెట్టుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేశారు. కాదంబరి జత్వాన్ని ఒక మహిళ డాక్టర్, ఆమెకు మానసికంగా ఆవేదనకు గురి చేశారు. యాక్టింగ్ ఫీల్డ్లోని వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారు. కేసులు పెడితే తొక్కి పడేస్తారు. కాదంబరి జత్వాన్ని సామాన్యురాలు అయితే 100 కోట్లు ఇచ్చి నొక్కి పెట్టేవారు. కాదంబరి జత్వానికి అండగా పోరాటం చేయడానికి సిద్ధం. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్టు చేయడం దుర్మార్గం. జగన్కు తెలియకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు కాదంబరి జత్వాన్ని అరెస్టు చేశారా? కాదంబరి వ్యవహారంపై జగన్ సమాధానం చెప్పాలి. 2 కుమార్తెలు ఉన్న జగన్ కాదంబరి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించట్లేదంటూ ఘాటైన వ్యాఖ్యలు. అయితే ఈయన చూడండి, ఈ నటికి సంబంధించి ఏమో సీఎం చంద్రబాబు నాయుడు కూడా అప్పుడే ఒక ప్రెస్ మీట్లో ఇట్లా చేసేసిన అట్లా చేసిన చెప్తాడు. అదే ఒక హాస్టల్ ఇష్యూ జరిగి అక్కడ సీసీ కెమెరాలు పెడుతున్నారంటే 3 రోజుల తర్వాత స్పందించింది పెద్ద మనిషి. దీంట్లోనే ఈ బాలీవుడ్ నటి పైన మీకు ఎంత వాటికి చిత్తశుద్ధి ఉందని కూడా తెలిసిపోయింది. ఇక్కడ జగన్ కొరిగేది ఏం లేదు. తన ఫ్యాన్ బేస్ తనకుంది. తను ఎప్పుడు ఏది రావాలో తను మౌనంగా ఉంటుందంటే ఒక భారీ ప్లాన్ తోటి వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది జగన్. మీరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్ని మాత్రం ఏం చేయలేరు, అది మాత్రం తథ్యం. వైఎస్ జగన్ ఓ బ్రాండ్ ఉన్న నేత.
ఇప్పటికీ అంతు చిక్కట్లేదు ఏపీ ప్రజలకు కూడా. మీరు గ్రౌండ్ లెవెల్ ఎవరిని అడగండి, మేము ఎవరికి ఓటేశారంటే జగన్కు ఓటేశారని చెప్తా ఉన్నారు. కొంచెం ఇటు ఉత్తరాంధ్ర తప్ప మిగతా అంతా అన్ని ప్రాంతాలు కూడా. సో చూడాలి ఈ అంశం ఎంతవరకు తీసుకెళ్తుంది అన్న చెల్లెల్ని అన్నది కూడా చూడాల్సిన అంశం ఉంది. ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.